కచోరీ ట్రైబ్ మనకు స్వాగతం పలుకుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం 3 ట్రైబ్స్ మాత్రమే కవర్ చేసాం కదా. ఈ వీడియోలో మిగిలిన ట్రైబ్స్ కూడా మనం చూసేద్దాం. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలో విహరించబోతున్నాం ఫ్రెండ్స్. ట్రైబ్స్ అందరూ వారికి కేటాయించిన మోరాంగ్స్ దగ్గరికి చేరుకుంటున్నారు. చూడండి, వీళ్ళు మనకు 4 గంటల వరకే ఇక్కడ అవైలబుల్ ఉంటారు. 4 గంటల తర్వాత అందరూ ఈ అన్ని ట్రైబ్స్ మనకు అక్కడ స్టార్టింగ్ లో చూసాం కదా ఏరైనా అక్కడికి వెళ్తారు. ఎందుకంటే ఓపెనింగ్ సెరమనీ 4 గంటలకు కదా. సో 4 గంటలకు అందరూ అక్కడ అసెంబుల్ అవుతారు. సో ఈ లోపలే మనము అన్ని ట్రైబ్స్ వీలైనంత వరకు కవర్ చేసేయాలి. ఇక్కడ ఈ వాతావరణం మనల్ని క్రొత్త లోకానికి తీసుకెళ్తే వారి పాట వారి బీటు మనకు తెలియకుండానే మన చేత డ్యాన్స్ చేయిస్తాయి. ఎవరైనా సరే వీళ్ళ బీటుకు పరవశించాల్సిందే. శాంక్టమ్ మొరాంగ్, మీరు అక్కడ ఎదురుగా చూస్తున్నది చాంగ్ మొరాంగ్. ఈ శాంక్టమ్ మొరాంగ్ చూడాలంటే ఆ పక్కకు వెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఈ చాంగ్ మొరాంగ్ చూద్దాం, ఆ తర్వాత ఆ శాంక్టమ్ మొరాంగ్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది వీరి కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. దీని మీద వీళ్ళు చిన్న రోకల బండ లాంటి దానితో మోగుతారు. ఒక్కో సౌండ్ కి ఒక్కొక్క అర్థం. వీరి తెగవారు అడవిలో ఎక్కడ ఉన్నా ఈ సౌండ్ బట్టి వారికి మెసేజ్ అర్థమైపోతుంది. సారీ బ్రదర్. లోపలికి వెళ్ళి వీడియో తీద్దామంటే ఇక్కడ ప్లేస్ చాలా ఇరుకుగా ఉంది. సో నేనేం చేశానంటే ఈ చివర్లో ఒక పెద్ద ఆయన ఉంటే చిన్నగా అతను జాయిన్ అయిపోయి వాళ్ళ గ్రూప్ లో డాన్స్ వేసుకుంటూ అతను చేయబట్టుకున్నా. సో అక్కడ పెద్ద ఆయనే. సో చుట్టూ లోపలికి వెళ్ళి వాళ్ళతో పాటు డాన్స్ వేసుకుంటా ఈ వీడియో తీశాను. నాకు మాత్రం చాలా సాటిస్ఫై అనిపించింది. ఎందుకంటే చుట్టుపక్కల ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారు అండ్ మీడియా ఉంది. లోపలికి నేను ముందుకు వెళ్తుంటే కొందరు వెనకాల ఉంటారు కదా, కొందరు ఇలా లోపలికి వెళ్ళకనేసి కొందరు చెప్పే అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. సో నేను చిన్నగా పెద్ద చేయబట్టుకున్నాను, హ్యాపీగా లోపలికి వెళ్ళాను. సో యూజువల్ డ్యాన్స్ వేస్తూ వాళ్ళతో పాటు నేను కలిసిపోయాను అనమాట. ట్రైబులో ట్రైబునై అన్నట్లు, గాలిలో గాలినై అన్నట్లు ఆదివాసీలో నేను ఒక ఆదివాసీ అయిపోయేది డ్యాన్స్ వేసుకుంటూ ఈ వీడియో తీయాల్సి వచ్చింది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్, వెరీ మచ్ సాటిస్ఫైడ్ దిస్ వీడియో. పూమ్ ట్రైబ్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఈ వీళ్ళ సాంప్రదాయ గుడిసె పక్కన స్పేస్ ఉంది కాబట్టి ఫుడ్ స్టాల్ కూడా ఉంది. సో ఇక్కడ స్పేస్ని బట్టి కూడా వాళ్ళు స్టాల్స్ పెడుతున్నారు అంతే. ఈ పూమ్ ట్రైబ్ యొక్క స్టార్టింగ్లో చూసారు కదా ఎథ్నిక్ ఫుడ్. ఎథ్నిక్ ఫుడ్ అంటే ఇంకా నార్మల్గానే స్టిక్కీ రైస్ చేసిన వంటకాలతో పాటు ఇంకా ఎక్కువ రైస్ బీర్. అక్కడ మనకు ప్రతి చోట మనకు రైస్ బీర్ ఎక్కువ అవైలబుల్ ఉంది ఇక్కడ. ఈ పూమ్ మొరాంగ్ లోపల ఎలా ఉందో ఒకసారి చూసి వచ్చేద్దాము. ఓకేనా, లోపలికి రావచ్చా నేను అతన్ని అడిగాను. అతనికి అర్థం అవ్వలేదు. ఓకే అనేసి తర్వాత అన్నాడు. అర్థమైన తర్వాత థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఈ పూమ్ తెగ వాళ్ళ కమ్యూనికేషన్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది కోన్యాక్ ట్రైబు.
గన్స్ వాడిన మొట్టమొదటి తెగ అంటే ఇది. అలాగే వారి సాంప్రదాయ ఆయుధాలు కూడా మరి ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే మనం గన్ ఫైర్ చేయాలనుకుంటే ఒక రౌండ్కి వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ లోడ్ చేసి ఇస్తున్నారు. ఒక రౌండ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ చూడండి ఆ ట్రైబ్ని ఎంత లయబద్ధంగా డ్యాన్స్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు కిందికి వెళ్ళి ఆ ట్రైబ్ ఏంటో చూద్దాం ఒకసారి. అది ఈ ట్రైబ్ చూసేదానికంటే ముందు ఇంకో ట్రైబ్ ఉంది, అది చూసుకున్న తర్వాత వెళ్దాం అక్కడికి. టికిర్ కియు ప్రొనౌన్సియేషన్ కరెక్టో కాదో నాకైతే ఐడియా లేదు, నాకు తెలిసింది చెప్తున్నాను. టికిర్ కియు అన్ని మోరాంగ్స్ దగ్గర చూశారు కదా, చాలా హడావిడిగా లైవ్ డ్యాన్స్లు అయితే మ్యూజిక్ అయితే, కానీ ఇక్కడ చూడండి ఏం అటువంటి హడావిడి ఏం లేదు, చాలా కూల్గా కామ్గా ఉన్నారు. ఎక్కువ మంది మనకు లేడీస్ కనిపిస్తున్నారు. ఇంకా ఫోటో సెషన్స్ అయితే అన్ని ట్రైబ్స్ దగ్గర యాజ్ యూజువల్ నడుస్తున్నాయి. అండ్ అలాగే పక్కన స్టాల్స్ ఉన్నాయి. టికిర్ ఇండిజినియస్ డెలికసీ ట్రైబ్కి సంబంధించిన ఫుడ్. అండ్ ఇక్కడ స్టాల్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. బనానాస్ అండ్ వెదురుతో చేసి చూడండి, అది రైస్ బీర్ తాగడానికంట. ఆ స్ట్రా అండ్ లైక్ మగ్ లాగా ఉంది కదా. వీళ్ళకు బ్యాంబూ డైలీ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. అండ్ ఆ బ్యాక్ సైడ్ బనానా చిప్స్ అండ్ ఇంకా పికిల్స్ మామూలే. ఇక్కడ చూస్తున్న తెగ పేరు కియామ్ నియున్ గన్. ప్రొనౌన్సియేషన్ ఇంతకుముందు చెప్పాను మీకు, కరెక్ట్ రైట్ నాకైతే ఐడియా లేదు. సో మనం పైనుంచి చూసాం కదా లయబద్ధంగా డాన్స్ చేస్తున్నారని, ఆ తెగ పైనుంచి మనం కిందికి వచ్చాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదో ఇక్కడ మీరు చూస్తున్నది ఈ ట్రైబ్ యొక్క కమ్యూనికేషన్ అండ్ మ్యూజికల్ సిస్టమ్. ఈ వైవిధ్యమైన మధుర క్షణాలను చూడండి, అందరూ కెమెరాలో బంధిస్తున్నారు. చుట్టుపక్కల చూడండి, మన దేశం నుంచినే కాదు ప్రపంచం నలుమూల నుంచి, ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, ప్రెస్ వాళ్ళు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు. ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి వీళ్ళలో ఆ ఎనర్జీ జోషు వాళ్ళలోనూ ఉంది, ఇక్కడ వచ్చిన టూరిస్ట్లోనూ ఉంది. కాకపోతే పబ్లిక్ తక్కువగా ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికి వీళ్ళతో కలిసి మేము ఈ క్షణాలను ఆనందించడానికి మంచిగా అనిపించింది. బట్ ఇంకా రాను ఈ 10 days ఇలానే ఉంటుంది అంటే నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు. పాపం వాళ్ళు కంటిన్యూస్గా ఇది వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉన్నారు. సో మేమైతే లక్కీనే చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ ఆయుధాలు చూస్తున్నారు కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారో ఆయుధాలు పెట్టుకోవడానికి ఆ డ్రెస్ని. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంఖంగ్ మోరాంగ్ అంట. లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడ ఏం ఆటపాటలు ఏం లేవు. సో మేబీ అందరూ రెడీ అవుతున్నారు అక్కడికి వెళ్ళడానికి. అదే ఏరియా నాకండి 4 o'clock అక్కడ అందరూ అసెంబుల్ అవుతారు కదా అన్ని తెగల వాళ్ళు. ఇప్పుడు మనం చింపో ట్రైబ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడేమో కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఇక్కడ అందరూ చాలా కలర్ఫుల్గా, రెడ్ డామినేట్ చేస్తుంది బాగా. మా ర్యాక్స్ చూడండి పోటీ పడి మరీ ఫొటోస్ తీసుకుంటున్నాడు ఎగబడి. మనము బ్యాక్ సైడ్కి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి, వాటిని చూసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో సెల్ఫీ జాయిన్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? లోపలికి వెళ్తే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ రైస్ ఉంది చూడండి. ఫస్ట్ టైం నేను బ్లాక్ రైస్ చూడడమే. బ్లాక్ రైస్, స్టిక్కీ రైస్, అక్కడ మిల్లెట్స్, అలాగే వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్, ఇంకా వాళ్ళకు అడవిలో దొరికే వెజిటబుల్స్, వారు పండించే వెజిటబుల్స్ ఇక్కడ చూడవచ్చు మనం. సో ఇక్కడ చూడండి గెస్ట్కి ఇవ్వడానికి ఏదో ప్రిపేర్ చేశారు కానీ ఎంటీగా ఉంది, ఏం లేదు. అండ్ ఇక్కడ రిసెప్షన్ లాంటి ఏరియాలో ఆ నెల్లికాయలు, ఆ స్టిక్కీస్ రైస్ వేసినవి ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్. తర్వాతి ట్రైబ్ గారో నోక్పంతే. సో వీళ్ళందరూ ఇక్కడ చూస్తుంటే ఓన్లీ ఈ ఫెస్టివల్ కోసం మాత్రమే ట్రెడిషనల్గా ఇక్కడ రెడీ అయ్యి వచ్చినట్టు ఉన్నారు. అందరూ మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు. ఇంకా దేశంలో వివిధ యూనివర్సిటీస్లో చదువుతున్న వాళ్ళంట వీళ్ళందరూ.
సుమి ట్రైబ్. ఇది ఒక్క ట్రైబ్ మాత్రం పలకడానికి ఈజీగా ఉంది. అలాగే ఇక్కడ వాళ్ళు పాపం వచ్చిన వాళ్ళందరితో చిరునవ్వుతో సెల్ఫీలు దిగుతున్నారు, చాలా ఓపికగా. చూడండి, వాళ్ళని చూడడానికి కూడా ఎట్లా బొమ్మల్లాగా ముచ్చటగా ఉన్నారు. వాళ్ళ ఆయుధాలు కూడా మా దగ్గరికి ఇచ్చి ఎంతో పేషెన్స్, చాలా పేషెన్స్, చాలా ముచ్చటేసింది. ఫస్ట్ రోజు కాబట్టి అనిపిస్తుంది, తర్వాత ఇలాగ ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్న ట్రైబు రెంగ్మా. మనకు ఈ ఏరియాకు చాలా దగ్గరలో ఉంది. ఇది టైం ఇప్పుడు వచ్చేసి 3:34 అవుతుంది. చూడండి, చిన్నగా చీకట్లు అలముకుంటున్నాయి. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ఏరియాకు బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. 1 or 2 minutes లో స్టార్ట్ అయిపోతారు వీరు. మెయిన్ ఏరియా ఎంట్రన్స్ ఉంది కదా, విండో ఆఫ్ నాగాలాండ్ స్టార్టింగ్ లో చూసాం కదా, అక్కడి నుంచి లోపల రాగానే లెఫ్ట్ ఈ మోరాంగ్స్ కి అండ్ ఏరియాకు రాజమార్గం లాంటిది అనమాట. ఇది అన్ని ట్రైబ్స్ ఇప్పుడు కవర్ చేసేసాము. ఇక ఫుడ్ తిని తర్వాత మనం ఓపెనింగ్ సెరమనీలో జాయిన్ అవుదాం ఫ్రెండ్స్, ఓకేనా. మనకు ఏరియాకు ఆపోజిట్ లోనే హోటల్ ఉంది. ఇక్కడ ఏం దొరుకుతాయో ఏమో చూడాలి ఒకసారి. ఇది మీరు రైట్ సైడ్ చూసినది మీడియా పాయింట్ అంట, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హాయ్. అమ్మయ్య, మెనూ చూడగానే ప్రాణం లేసి వచ్చింది. చికెన్ రోలు, పన్నీర్ రోలు. సో ఇది నేను ఇక్కడ మీడియా పాయింట్ నుంచి ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా నన్ను ఏమనుకుంటే మీడియా పర్సన్ అనుకుని పైకి అలౌ చేశారు. నేను తీరా రిటర్న్ వచ్చేటప్పుడు తను అన్నారు అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్ అని. అప్పటికి నేను ఈ విజువల్ క్యాప్చర్ చేశాను. పైన లోపలంతా మానిటర్స్ అవన్నీ చూస్తున్నారు కదా. నాగాలాండ్ హెరిటేజ్ విలేజ్ అనేసి ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను కొండ మధ్య భాగానికి వచ్చాను. ఇక్కడ పార్కింగ్, ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్ నుంచి కిందంతా మోరాంగ్స్. మనం యాక్టివ్గా ఇక్కడే కదా మొత్తం యాక్టివిటీస్ జరిగేది ఈ కొండ. అందుకని ఒకసారి కొండ మీదకి వచ్చి చూద్దాం ఎలా ఉంటుందనేసి ఇక్కడ కొండ మీదకి వచ్చాను. సో ఆల్మోస్ట్ మనం కొండ మధ్యం కంటే కొంచెం ఎగువ భాగంలోనే ఉన్నాం. ఇవన్నీ మోరాంగ్స్. మనం అంతా అక్కడ తిరిగిన ఏరియాని పైనుంచి చూడండి. ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. సో పైనుంచి ఎలా ఉంటుందని ఇక్కడికి వచ్చాము. మనకు ఈ ఏరియా ఆపోజిట్ లో అండ్ మనకు ఈ మీడియా సెంటర్ పక్కగా ఈ షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. నాగాస్కి సంబంధించిన షాపింగ్ స్టాల్స్. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ అన్ని ఒకసారి చూసి విండో షాపింగ్ చేసి వద్దాం అంతే సింపుల్ గా. One by one, billion by billion, they're holding up half the sky.
ఈ ఫెస్టివల్ ఒక ఆనిముత్యాన్ని చూసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ కేరళ నుంచి వచ్చారంట. తను ఏదో అలాగా పెయింటింగ్ వేస్తే ఒక మూల ఏకాంతంగా కూర్చున్నారు. ఏంట్రా అని తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బాల్ పాయింట్ పెన్ తో ఆర్ట్ వేస్తున్నాడు. ఎంత సజీవంగా ఉన్నాయంటే అక్కడ చూస్తూ ఆ ట్రైబ్స్ ని అలాగే యాజ్ ఇట్ ఈస్ దించేశాడు. అంత సజీవంగా ఉన్నాయి, అంత రియలిస్టిక్ గా ఉన్నాయి. రియల్లీ ఇది మామూలు మనుషులైతే ఎంత ఏకాగ్రత ఉండాలి చూడండి. ఎంత ఏకాగ్రత తపస్సు ఉంటేనే ఇలాంటి అద్భుతాలు సాధ్యం ఫ్రెండ్స్. చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. అందరూ ఎదురు చూస్తున్న ఆ సమయం ఆసన్నమైంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అవుతుంది. 3:40కే చూడండి వాతావరణం ఎలా ఉందో. చీకట్లు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇటు చూడు కోలాహలంగా ఉంది. అన్ని ట్రైబ్స్ వాళ్ళు ఒకరొకరే వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ వచ్చినట్లే ఉన్నారు ఇక్కడ. ఈ కోలాహలాన్ని, ఈ నాగా ట్రైబ్స్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడానికి మన దేశం నుంచినే కాకుండా దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు ఈ పండుగలకే పండుగైన హార్న్బిల్ ఫెస్టివల్కి ఇక్కడ హాజరయ్యారు. సో మనము ఈ ఉత్సవాన్ని నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఈ వీడియోలో ట్రైబ్స్ అన్నిటిని కవర్ చేశాం కదా. నెక్స్ట్ వీడియోలో మనము ఈ సెరమనీ, ఓపెనింగ్ సెరమనీని మనం కవర్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఓపెనింగ్ సెరమనీతో పాటు ఇక్కడ ఫుడ్ కూడా కొంతవరకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం ఇంకొంచెం బాగుంటుంది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.